మన్నించయ్యా తప్పు మన్నించయ్యా పెళ్ళిరయ్యా సెలవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి అయితే వెళ్తున్నాం అనమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్లీజ్ అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల్ని మాత్రం తీసుకెళ్ళట్లేదు అనమాట, ఎందుకంటే ఎక్కువ రష్ ఉంటుంది అక్కడ, కాబట్టి తీసుకెళ్ళట్లేదు. వీడియో అక్కడికి వెళ్ళాకైతే కంటిన్యూ చేస్తాను, చూడండి. ఓకేనా? హైదరాబాద్లోనే ద బిగ్గెస్ట్ గణేష్ అనమాట. 70 అడుగుల విగ్రహము ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి భక్తులు చాలామంది ఎక్కడి నుంచో తరలి వచ్చారనమాట. చాలామంది చూసారు కదా ఎంతమంది ఉన్నారో, ఇసుకేస్తే రాలనంత జనం అనమాట. జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ 9 రోజులు ఘనంగా పూజలు చేసి మన నుంచి దూరం అయిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. అలాగే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏడుస్తున్నారనమాట. మొత్తానికైతే ఆ గణేశుడు గంగమ్మ ఒడికైతే చేరుకున్నానమాట. హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే ఇక్కడ గణేష్ నిమజ్జనము ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి అయితే చాలామంది అంటే ఎంతమంది అంటే వాళ్ళని చూస్తుంటేనే మనకైతే వామ్మో ఇంతమంది అనిపిస్తారనమాట. ఇంతమంది ఉంటారు కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళాలి మాత్రం ఎక్కడ తప్పిపోతారా అన్నట్టుగా మేము వెళ్ళాము. ఫోటో తీసుకోవడానికి కూడా వీల్లేదనమాట, అంతగా రష్ ఉందనమాట. ఎంత రష్ అంటే అంత రష్. ఇంకా మొత్తానికైతే ట్యాంక్ బండ్ దగ్గర హుస్సేన్ సాగర్లో అయితే నిమజ్జనము. క్రెయిన్ నెంబర్ 4 ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణేషుని కోసం ఒక క్రెయిన్ అయితే అక్కడ పెట్టారనమాట. ఆల్మోస్ట్ 90% అయితే గంగమ్మ ఒడికి అయితే చేరుకుంటున్నాడు గణేశుడు. చూడండి మీరు, ఓకేనా? మన్నించయ్యా తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే ఇన్ని కష్టాలయ్యా అంటూ అయితే గంగమ్మ ఒడికి అయితే చేరుకున్నాడు అనమాట. ఆల్మోస్ట్ గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. 90% అయితే మొత్తము నిమజ్జనం అయితే అయిపోతుంది. చూడండి మీరే, చాలా బాధగా అనిపించింది అనమాట. ఓన్లీ నేను కొంచెం వీడియో మాత్రమే తీశాను. వెళుతున్నా మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా మీ నుంచి వెళుతున్నా, నా మనసు మీ నీడలో వదిలేసి వెళుతున్నా అంటూ మనకు దీవెనలు ఇచ్చైతే గణేష్ అయితే గంగమ్మ ఒడికి అయితే చేరుకున్నాడు అనమాట. చూడండి ఎంత బాధగా ఏడ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట మనకి గణేశుడు చూస్తుంటే. ఇక్కడ గణేష్ నిమజ్జనం కోసం సిబ్బంది అయితే ఎంతగా కేర్ తీసుకున్నారనేది చూడండి. ఎలాంటి సంఘటన జరగకుండా చాలా బాగా కేర్ తీసుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మరొక